ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడు వచ్చేసాము సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి వచ్చేసాము. 84 సంవత్సరాల లెగసీ కలిగినటువంటి సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ నర్సింగ్ వివిధ రంగాల్లో నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ ఉంది. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీకి దేశ నలుమూల నుంచే కాకుండా వివిధ విదేశాల నుంచి కూడా ఎంతో మంది విద్యార్థులు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా తీసుకుంటే మన తెలుగు విద్యార్థులే అత్యధికంగా దూరాభారాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతున్నారు. ఏంటి ఈ యూనివర్సిటీ యొక్క స్పెషాలిటీ ఏంటి, ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంది, ఎటువంటి ఫెసిలిటీస్ మనకు అందిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ మనకి అందుబాటులో కూడా ఉన్నారు మన సౌత్ అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు. ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, పదండి. సో వ్యూయర్స్, మన క్యాంపస్ లోపలికి ఎంటర్ అయ్యాం. జస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే ఈ బైక్ స్టేషన్ అని కనిపిస్తుందండి. అది పిల్లలు స్వయంగా అనమాట ఎలక్ట్రిక్ బైసైకిల్స్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నారు. ఎందుకంటే క్యాంపస్ అనేది చాలా పెద్దది, 100 ఎకరాల్లో ఉంటుంది కాబట్టి. సో మొత్తం టోటల్ క్యాంపస్ అంతా చుట్టూ తిరగాలి అని అంటే సో నార్మల్గా నడుస్తూ తిరగడం అనేది చాలా కష్టం అవుతుంది కాబట్టి సో వాళ్ళు ఈ బైక్ స్టేషన్ అనేది ఇక్కడ పెట్టుకున్నారనమాట. అండ్ కొంచెం మనం ముందుకు రాగానే వెంటనే మనకి క్యాఫ్టేరియా కూడా కనిపిస్తుందండి, పక్కనే ఉంటుంది క్యాఫ్టేరియా. సో ఇక్కడ ఏంటంటే ఎవ్వరు కూడా బయటికి వెళ్ళాల్సిన నెసెసిటీ లేకుండా అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్టూడెంట్స్ని అస్సలు దేనికోసం కూడా అసలు బయటికి పంపించారు. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్లోనే లేఅవుట్ అనేది పెట్టారు. ఎందుకంటే 100 ఎకర్స్లో ఉన్నటువంటి ఈ క్యాంపస్ ఏ బ్లాక్ ఎక్కడ ఉంది, ఏంటి, ఇంజనీరింగ్ బ్లాక్ ఎటువైపు ఉంది, మెడిసిన్ బ్లాక్ ఎటువైపు ఉంది, అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ ఎక్కడున్నాయి, క్యాఫ్టేరియాస్ ఎక్కడున్నాయి, సో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇక్కడ ఈ బ్లాక్స్లోని నెంబర్స్ తోటి మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎవరు ఏ బ్లాక్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, రూట్ మ్యాప్ అంతా కూడా ఈ లేఅవుట్ ఇక్కడే ఉంటుందన్నమాట. సో మనకెందుకు ఆలస్యం, మొత్తం యూనివర్సిటీకి సంబంధించిన ప్రత్యేకతలు అన్నీ కూడా సాయి గారిని అడిగి తెలుసుకుందాం. వెళ్ళిపోదాం పదండి. సో మనతో పాటు ఉన్నారు సౌత్ అడ్మిషన్స్ మేనేజర్ సాయి కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడేద్దాం. హలో అండి. హలో మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనిపించిందంటే చాలామంది తెలుగు విద్యార్థులు ఇక్కడ ఎక్కువ మంది వచ్చి జాయిన్ అవుతున్నారు. సో అంత దూరం నుంచి వచ్చి ఎందుకు ఈ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకుంటున్నారనే డౌట్ వచ్చింది మాకు. సో ఏంటి స్పెషాలిటీ? ఎగ్జాక్ట్లీ ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో పేరెంట్స్ అందరూ కూడా ఓన్లీ స్టడీస్ కావాలి అనే ఆలోచన నుంచి బయటకు వచ్చారు. స్టడీతో పాటు కెరీర్ ఎలా ఉంది, కెరీర్ ఎలా బిల్డ్ అవుతుంది, కెరీర్ బిల్డింగ్కి సంబంధించి ఎలాంటి ఆప్షన్స్ ఇస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్న కాన్సెప్చువల్గా లెర్నింగ్ అనేది స్టార్ట్ అయింది వాళ్ళు. సో పేరెంట్కి ఇట్ సెల్ఫ్ వాళ్ళకి ఈ థాట్ అనేది వస్తుంది. రావడం వల్ల వాళ్ళు రీసెర్చ్ చేసుకున్నప్పుడు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అనేది ఎంత బెస్ట్గా ఉంది, ఏ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళ క్యాంపస్ రికార్డ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. చూసుకొని వచ్చిన తర్వాత వాట్ ఎవర్ వి మెన్షన్డ్ ఇన్ ద వెబ్సైట్స్ ఆర్ ఎల్స్ ఎక్కడ ఉన్నా కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి క్యాంపస్కి వచ్చి చూసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే మనం ఎన్విడియా, ఐబిఎం, అదేవిధంగా యాడ్వర్బ్ లాంటి పెద్ద కంపెనీస్తో మన కొలాబరేషన్స్ ఉండడం వల్ల సో వీటి కొలాబరేషన్స్ అన్నీ కూడా స్టూడెంట్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ రియల్ టైం ప్రాజెక్ట్స్ తోటి వాళ్ళు నేర్చుకుంటారు అనే కాన్సెప్ట్ వాళ్ళకి పేరెంట్స్కి అర్థమైంది. స్టూడెంట్ కూడా కంపల్సరీ నాకు జాబ్ వస్తుందా లేదా అన్న గ్యారంటీ ఏంటి అనే థాట్లో ఉన్నప్పుడు ఈ కొలాబరేషన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. సో ఇన్ని ఫెసిలిటీస్ అన్నీ కూడా మనం సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ప్రొవైడ్ చేస్తాం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చి మనకి అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో అంత దూరమైనా ఇక్కడికి రాగలుగుతుంది. సో గుజరాత్లో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ వాటితో కంపేర్ చేసుకునేటప్పుడు సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఎలా స్పెషల్ అని అంటారు? యాక్చువల్గా ఏంటంటే సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ 1942లో సంకల్ చంద్ పటేల్ గారు ఫ్రీడమ్ ఫైటర్. సో తను స్టార్ట్ చేశారు ఒక చిన్న స్కూల్గా. సో ఆ చిన్న స్కూల్ నుంచి యూనివర్సిటీగా రూపొందించి ఇప్పుడు 2016లో యూనివర్సిటీ పర్మిషన్ అనేది మనకు రావడం జరిగింది. సో దాని తర్వాత 8 కాన్వకేషన్స్, మన రీసెంట్గా 8th కాన్వకేషన్ కూడా జరుపుకొని మనకి 100 ఎకరాల క్యాంపస్లో
ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఒకటే క్యాంపస్లో ఉన్నటువంటి ఏకైక యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ. సో దాని స్పెషలైజేషన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇన్ క్యాంపస్లోనే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి అవైలబుల్ ఉండడం కూడా మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇంకెక్కడికి బయటకు వెళ్ళాల్సిన క్యాంపస్ దాటి స్టూడెంట్ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ప్రతిదీ కూడా మనకి ఇన్ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తాం. సో అందుకు చాలా స్పెషల్గా ప్రీవియస్ యూనివర్సిటీస్తో పాటు మెడికల్ ప్రకారంగా ఇంటర్న్షిప్స్కి బయటికి వెళ్ళి హాస్పిటల్స్ చేయాల్సిన అవసరం లేకుండా 850+ బెడెడ్ హాస్పిటల్ ఉన్నటువంటి క్యాంపస్ ఇది. గుజరాత్స్ నెంబర్ 1 రీసెర్చ్ కేపబిలిటీస్ ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. సో ఇవన్నీ ఫెసిలిటీస్, యాపిల్ ల్యాబ్స్, ఆండ్రాయిడ్ ల్యాబ్స్, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనం ఒకటే దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి అన్ని యూనివర్సిటీస్తో పోల్చుకుంటే తప్పకుండా నేను చెప్పగలను సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ ఈజ్ ద బెస్ట్. ఎస్. సో ఇవాళ స్పెషల్గా ఈ వీడియోలో మేము ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అనుకుంటున్నాం. తప్పకుండా. సో మీకు ఇంజనీరింగ్కి సంబంధించిన అన్నీ కూడా నేను చూపిస్తాను దగ్గరుండి. సో యాపిల్ ల్యాబ్స్, ఆండ్రాయిడ్ ల్యాబ్స్, సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పేరెంట్స్కి, స్టూడెంట్స్కి అన్నీ అర్థమయ్యే విధంగా చేయొచ్చు. సో మీకు యూనివర్సిటీ క్యాంపస్ అంతా కూడా నేను చూపిస్తాను మేడం, బీటెక్కి సంబంధించి. సాయి గారు, ఇదే ఇంజనీరింగ్ బ్లాక్ కదా? ఎగ్జాక్ట్లీ మేడం, ఇదే ఇంజనీరింగ్. మరి ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో మన తెలుగు విద్యార్థులు ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటున్నటువంటి బ్రాంచెస్ ఏంటి? యాక్చువల్లీ ఇక్కడ అవైలబుల్ ఉన్నటువంటి బ్రాంచెస్ ఏంటి? మనం ఇక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి కోర్సెస్ వచ్చేసి ఏఐ, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఏఐ విత్ డేటా సైన్స్, ఏఐ విత్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ కోర్సెస్, అదేవిధంగా సివిల్, మెకానికల్ కోర్సెస్ మనం ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం ఇక్కడ. సాయి గారు, ఇప్పుడు ఏఐ ఫాస్ట్ గ్రోయింగ్ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో కరికులంలో ఏమైనా చేంజెస్ తీసుకొచ్చారా? ఎస్ మేడం, యాక్చువల్గా మనకు ఉన్నటువంటి కోర్సెస్ ప్రీవియస్గా అయితే ఏఐ విత్ డేటా సైన్స్, ఏఐ విత్ మెషిన్ లెర్నింగ్ అనేది చేస్తున్నాము. సో ఇప్పుడు కొత్తగా ఏఐ పవర్డ్ క్లౌడ్ అండ్ డెవాప్స్ అనే కోర్స్ కూడా సిఎస్సిలో మనం తీసుకురావడం జరిగింది. విత్ కొలాబరేషన్ ఆఫ్ ఎన్విడియా, ఐబిఎం అండ్ అడ్వర్బ్తో కొలాబరేట్ అయి ఉన్నాం కాబట్టి సో కొత్తగా ఒక కోర్స్ అనేది మనం కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఓకే, అదే అంటే ఈ కొత్త కోర్సులకు కూడా అందరూ వచ్చి జాయినింగ్ అనేది బాగానే ఉంటుంది, అడ్మిషన్ ప్రాసెస్ అనేది? ఎగ్జాక్ట్లీ మేడం, ఎందుకంటే కొలాబరేషన్స్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్ ఎ లాట్ మేడం. సో ఎప్పుడైనా స్టూడెంట్ ఏం చూస్తాడంటే ఏ కొలాబరేషన్స్తో ఉన్నారు, యూనివర్సిటీ ఏ ర్యాంకింగ్లో ఉంది అని చూస్తారు కదా. సో కొలాబరేషన్స్ వల్ల డెఫినెట్లీ న్యూ కోర్సెస్కే, ఏఐ పవర్డ్ కోర్సెస్కే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుగు పిల్లలు కూడా ఎక్కువగా ఏఐ విత్ డేటా సైన్స్ అండ్ ఏఐ విత్ మెషిన్ లెర్నింగ్లో చాలా మంది విద్యార్థులు మస్ట్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ అంతా కూడా ఏఐ మీద నడుస్తుంది కాబట్టి సో దే ఆర్ చూసింగ్ ఏఐ బేస్డ్ కోర్సెస్. సో ఈ కోర్సెస్కి తగ్గట్టుగానే మరి ఫ్యాకల్టీ చూసింగ్ అనేది కూడా ఏ రకంగా ఉంటుంది? ఫ్యాకల్టీ దగ్గర మీకు 20+ years ఆఫ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్ మనకి క్యాంపస్లో ఉండడం జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో తప్పకుండా మీకు చాలా పేషెన్స్ తోటి ఉంటారు. స్టూడెంట్స్కి ఏదైనా కాన్సెప్ట్ అర్థం కాలేదు అంటే డెఫినెట్లీ దే విల్ ఎక్స్ప్లెయిన్ 10 times ఇట్ సెల్ఫ్. 10 సార్లు అయినా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. సో మన తెలుగు పిల్లలకి ఎక్కువ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది, స్పెషల్ కేర్గా. అంటే లైక్ గుజరాత్లో ఉన్నారు, వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తారనే డౌట్ పేరెంట్స్కి ఉండొచ్చు. కాకపోతే ఏంటి అంటే మనకి చాలా బెస్ట్ ఫ్యాకల్టీ, ఇంగ్లీష్లోనే మనకి ఎవ్రీథింగ్ అనేది మనకి టీచ్ చేయడం జరుగుతుంది. సో అందులో కూడా 10 times అయినా అర్థం కాకపోతే చెప్పేంత పేషెన్స్ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్ మన దగ్గర. ఓకే, సో నార్మల్గా స్టూడెంట్స్ మధ్య ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఏమైనా క్యారీ అవుతూ ఉంటుందా? స్టూడెంట్స్ చాలామంది, అంటే మన తెలుగు వాళ్ళు కూడా గుజరాత్ నేర్చుకోవడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈ స్టూడెంట్ కమ్యూనికేషన్ అంతా కూడా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. సో దీనివల్లనే మీకు ఇన్ ఫ్యూచర్ రెడీ జాబ్కి మనకి రెడీగా అవుతాం అనమాట. లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. సో ఏదైనా లోకల్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే లాంగ్వేజ్ ఏదైతే ఉందో సో దాంతోపాటుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంగ్లీష్ ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, మరి ల్యాబ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి లోపల ఫెసిలిటీస్ కూడా ఒకసారి? సో ఇంజనీరింగ్ క్యాంపస్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాబ్ మీకు నేను ఎక్స్పీరియన్స్ చేయిస్తాను మేడం. తీసుకో. సాయి గారు, సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో మరో ప్రాముఖ్యత ఏమిటి అని అంటే సూపర్ కంప్యూటర్ అని చెప్తున్నారు. ఏంటి సూపర్ కంప్యూటర్? సూపర్ కంప్యూటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దానివల్ల యూజెస్ ఏంటి? సూపర్ కంప్యూటర్ ఫెసిలిటీ అంటే నార్మల్ కంప్యూటర్స్ కన్నా thousands of times ఫాస్ట్గా క్యాల్కులేషన్స్ చేయగలిగే అడ్వాన్స్డ్ సిస్టమ్. ఇది మెయిన్లీ ఏఐ, డేటా సైన్స్, రీసెర్చ్, సిమ్యులేషన్స్ కోసం యూజ్ అవుతుంది.
నార్మల్ కంప్యూటర్స్లో అవర్స్ పడే వర్క్ సూపర్ కంప్యూటర్స్లో మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. సో స్టూడెంట్స్కి రియల్ వరల్డ్ ఇండస్ట్రీ లెవెల్ టూల్స్తో వర్క్ చేసే ఛాన్స్ దొరుకుతుంది. సో స్టూడెంట్స్ థియరీ కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. AI, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్లో ఫాస్ట్ ప్రాసెసింగ్ వల్ల బెటర్ రిజల్ట్స్ వస్తాయి. స్టూడెంట్స్ రీసెర్చ్, సిమ్యులేషన్స్, ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయగలుగుతారు. ఇంజనీరింగ్లో అడ్వాన్స్డ్ లెవెల్ థింకింగ్ డెవలప్ అవుతుంది. కంపెనీస్ యూజ్ చేసే లెవెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడే ఉండడం వల్ల స్టూడెంట్స్ డైరెక్ట్గా ఇండస్ట్రీకి రెడీ అవుతారు. సో ప్లేస్మెంట్స్ టైంలో ఈ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇస్తుంది. సాయి గారు, యాపిల్ టెక్నాలజీ అండ్ iOS యాప్ డెవలప్మెంట్, డిజిటల్ ఇన్నోవేషన్స్కి సంబంధించి ఒక ప్రత్యేక సెక్షన్ కూడా ఇక్కడ ఇస్తున్నారని విన్నాం. సో ఆ ల్యాబ్స్ కూడా మాకు చూపిస్తారు. ఎస్ మ్యామ్, యాక్చువల్గా ఏంటంటే మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రపంచ నలుమూలలో ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తున్నారు. సో ఐఫోన్స్ యూజ్ చేస్తారు, ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా యూజ్ చేస్తారు. సో దానిలో భాగంగా మనకి ఏంటంటే iOSకి సంబంధించి అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి సపరేట్ ల్యాబ్ ఉంది మనకి. యాపిల్ ల్యాబ్ అనేది యూనివర్సిటీలో ఉండడం కూడా చాలా బెనిఫిట్స్ స్టూడెంట్స్కి. సో మీకు యాపిల్ ల్యాబ్ చూపిస్తాను. iOS ల్యాబ్ అంటే యాపిల్ ల్యాబ్ అంటారు మేడం. సో ఇక్కడ యాపిల్ ఫోన్స్లో iOS సాఫ్ట్వేర్ ఉంటుంది. సో దాంట్లో మొబైల్ అప్లికేషన్స్ అన్నీ కూడా స్టూడెంట్స్ ఇక్కడే ఉండి నేర్చుకొని వాళ్ళ ఇన్నోవేటివ్ థాట్స్తో కొత్త యాప్స్ని కూడా బిల్డ్ చేయడానికి చాలా ఆస్కారంగా ఉంటుంది. సో దీనికి సపరేట్ ఫ్యాకల్టీ ట్రైనింగ్ కూడా ఉంటుంది. వాళ్ళే వచ్చి ఇక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీకి సపోర్టివ్గా సిస్టమ్గా ఉండి సో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు అన్నమాట. సో ఆఫ్టర్ థియరీ క్లాసెస్ సో డెఫినెట్లీ స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి యాపిల్ ల్యాబ్లో ప్రాక్టికల్స్ అనేది ట్రైనింగ్ తీసుకుంటారు. కొత్తగా యాప్స్ కూడా డెవలప్ చేస్తుంటారు. సో కాంటాక్ట్స్ యాప్స్, BMI యాప్స్ పైన, అదేవిధంగా మిస్సింగ్ చైల్డ్ అప్లికేషన్, లీవ్ మేనేజ్మెంట్, హౌస్ హెల్పర్, సింపుల్ క్యాల్కులేటర్, సో వీటి అన్నిటి మీద కూడా మనకి అప్లికేషన్స్ డెవలప్ చేయడం జరిగింది. ఓకే, దీనిలాగే మనకి ఆండ్రాయిడ్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ ల్యాబ్ కూడా ఉంటుంది. సో స్టూడెంట్ ఇక్కడే ఇండస్ట్రీ రిలేటెడ్ అంతా కూడా కరికులం ఇక్కడ నేర్చేసుకుంటాడు. సో నేర్చుకోవడం వల్ల దే విల్ బి రెడీ ఫర్ ద జాబ్. మళ్ళీ అక్కడికి వెళ్ళి కొత్తగా ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా కంపెనీకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ రిక్వైర్డ్ స్కిల్స్ అన్ని ఇక్కడే నేర్చేసుకుంటారు. ఓకే, సో ఇంతకు ముందు ఒక 6 months వాళ్ళకి ట్రైనింగ్ పీరియడ్ అంటూ నడిచేది. ఇంటర్న్షిప్స్ కూడా మనకి ఇక్కడ ఇంటర్న్షిప్స్ 100%. మనం దీంతో పాటుగా సైమల్టేనియస్గా ఆండ్రాయిడ్ ల్యాబ్ కూడా చూస్తాం. డెఫినెట్లీ మేడం, నేను చూపిస్తాను. వెళ్దాం. సో ఇప్పటి వరకు మనము iOS అప్లికేషన్ డెవలప్మెంట్కి సంబంధించిన ల్యాబ్ చూసాం కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్ అప్లికేషన్స్కి సంబంధించినటువంటి ల్యాబ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. సో ఇక్కడ స్టూడెంట్స్ కూడా థియరీ నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా ఇక్కడికి వచ్చి మొబైల్ అప్లికేషన్స్ ఎలా డెవలప్ చేయాలి అనే ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇక్కడ మీకు చేస్తూ ఉంటారు. సో రెడీగా ఫ్యాకల్టీ మెంబర్ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటారు. సో వాళ్ళకి ఎటువంటి కాంప్లెక్స్ డౌట్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మీకు అదర్ యూనివర్సిటీస్లో ఏంటి అంటే నార్మల్గా కోర్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ఒక స్పెషల్ కోర్స్ తీసుకొని సో అందులో సర్టిఫికేషన్ తీసుకొని దాని తర్వాత జాబ్ ట్రయల్స్ చేయడం. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ ఉండదు. సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో డెఫినెట్గా స్టూడెంట్ ఒక్కసారి లోపలికి వచ్చాడు అంటే కనుక డైరెక్ట్గా కంపెనీకి అడుగు మళ్ళీ కంపెనీలో పెట్టడమే జరుగుతుంది. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. అంత సపోర్ట్ మనం ఇస్తూ ఉంటాము. సో దానివల్ల స్టూడెంట్స్ అందరూ కూడా ఏదైతే నేర్చుకోవాలో ఎవ్రీథింగ్ వాళ్ళు ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్తో సహా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్ రెడీ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మేడం. అంటే వాళ్ళకి కేటాయించినటువంటి సమ్ టైం పీరియడ్లో మాత్రమే వచ్చి నేర్చుకోవడానికి ఉంటుందా? ఎనీ టైమ్ వాళ్ళు ఎక్స్ట్రా టైం స్పెండ్ చేసేవి ఇక్కడ చేసుకోవచ్చు? డెఫినెట్లీ ఇఫ్ దే హ్యావ్ ఎనీ లైక్ స్పెండింగ్ వర్క్ ఉన్నా లేకపోతే కొత్తగా నేర్చుకోవాలన్న వాళ్ళకి కుతూహలం అంటారు కదా, సో అలాంటిది ఉన్నా కానీ డెఫినెట్లీ ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది. ఎనీ టైం వాళ్ళ ల్యాబ్కి రావచ్చు. బికాస్ ఒక్క ల్యాబ్ కాదు మన యూనివర్సిటీలో. ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందంటే ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది, ఈ క్లాస్ వాళ్ళకి ఈ టైంలోనే. మన దగ్గర 10 కంప్యూటర్ ల్యాబ్స్ ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. సో దానివల్ల స్టూడెంట్స్ అందరికీ కూడా డెఫినెట్గా అవైలబుల్ టైమింగ్స్లో వాళ్ళకి సిస్టమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల దే ఆర్ రెడీ టు ట్రైన్. సో తప్పకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్లో అందుకే మేము స్ట్రెచ్ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రాక్టికల్ ట్రైనింగ్ చాలా ఇస్తాము. సో ఇండస్ట్రీ ఫోకస్డ్ ట్రైనింగ్ ఇస్తాము. సో దానివల్ల ప్లేస్మెంట్స్ 100% ఇస్తాము అనేది మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. రైట్. సో ప్రజెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్నే దృష్టిలో పెట్టుకొని సో దానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అంతా కూడా సో వాళ్ళు బయటికి వెళ్ళే లోపు, క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళే లోపు కంప్లీట్గా ఇక్కడే ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే రిక్రూటర్స్ వస్తారో సో ఇంకా డైరెక్ట్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకోకుండా అయితే ఉండరు. అందుకే 100% ప్లేస్మెంట్ అనే వర్డ్ని యూజ్ చేయడం జరుగుతుంటుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ.
సాయి గారు, సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, సో ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అని విన్నాము. సో ఎలాంటి రీసెర్చెస్ జనరల్గా జరుగుతూ ఉంటాయి? పిల్లలు ఎటువంటి వాటి మీద ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు? రీసెర్చ్ బాగా ఎక్కువగా ఇక్కడ మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క థాట్స్, వారి యొక్క ఐడియాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయనేది టెస్ట్ చేసే విధంగా ఇక్కడ రీసెర్చ్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. సో ముందుగా ఇక్కడ మనకి డ్రోన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది. సో మన స్టూడెంట్స్ డ్రోన్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి ఉన్నారు. సో రీసెర్చ్ ప్రకారంగా వాళ్ళు చేసినటువంటి డ్రోన్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. అగ్రికల్చర్ సంబంధించి, డిఫెన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్ అన్ని కూడా మన స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ తోటి డ్రోన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. సో వాటిని మీకు ముందుగా చూపిస్తాను. సో ఇది అగ్రికల్చర్కి సంబంధించినటువంటి డ్రోన్ మేడం. సో ఇప్పుడు ఫ్యూచర్లో లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఎరువులన్నీ ఇలా ఫార్మర్స్ వెళ్ళి జల్లుతూ ఉంటారు కదా. సో ఫ్యూచర్ టెక్నాలజికల్గా ఎలా ఉంటుంది, డైరెక్ట్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి ఈజీగా వర్క్ అయిపోయే విధంగా డ్రోన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. సో ఈ డ్రోన్ యూస్ చేసి సో ఏవైతే పెస్టిసైడ్స్ ఉంటాయో అవన్నీ కూడా పంట పొలాల్లో స్ప్రే చేయడానికి, యూటిలైజ్ చేయడానికి మన స్టూడెంట్స్ ఓన్గా బిల్డ్ చేసినటువంటి డ్రోన్ సిస్టమ్. సో ఇందులో మీరు చూడొచ్చు. అదేవిధంగా మనకి డిఫెన్స్కి సంబంధించినటువంటి డ్రోన్స్, రకరకాల డ్రోన్ సిస్టమ్స్ మీరు చూడొచ్చు. సో ఈ అన్నీ కూడా మన స్టూడెంట్స్ రీసెర్చ్లో భాగంగా వాళ్ళు తయారు చేసిన డ్రోన్స్. ఫస్ట్ చిన్నవి నెమ్మదిగా తయారు చేస్తూ అలా దాన్ని ఇంప్రూవ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నటువంటిది మనం. సో ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఎలా చేయాలి ఏంటి అనేది స్టార్ట్ చేసుకొని మెల్లిమెల్లిగా మీరు చూడొచ్చు. సో ఎలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఫ్రమ్ స్మాల్ టు అంత పెద్ద డ్రోన్ కూడా చేయడానికి జరిగిందనమాట. ఎస్, చాలా బాగుంది. దీంతో పాటుగా ఇంకా ఎలాంటి రీసెర్చ్ జరుగుతుంటాయి? ఓన్లీ ఈ డిపార్ట్మెంట్ కాకుండా సో మనకి ఈ వెహికల్స్ కూడా మన స్టూడెంట్స్ తయారు చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా మన వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు వెళ్తూ చూపిస్తాను. ఆ ల్యాబ్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయి. సో అన్నీ మీరు ఇక్కడ ఐ విట్నెస్ చేయొచ్చు. సో ఇంతసేపు కంప్యూటర్స్ డిపార్ట్మెంట్, రీసెర్చ్, ఇన్నోవేషన్స్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, సో ఇవన్నీ మీకు చూపించాను కదా. సో ఇప్పుడు మనం మెకానికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. సో మెకానికల్ డిపార్ట్మెంట్ ఎంత ఇంపార్టెంట్, మన స్టూడెంట్స్ ఆ రీసెర్చ్ బేస్డ్గా ఏమేమి తయారు చేశారు, సో అవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అండ్ మనకి ఎంజీ కార్తో ఉన్నటువంటి కొలాబరేషన్, ఎంజీ కంపెనీతో మనకి కొలాబరేషన్ ఉంది మేడం. సో దానికి సంబంధించిన ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడికి వచ్చి పిల్లలకి డైరెక్ట్గా ట్రైన్ చేయడం అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా మీకు చూపిస్తాను. సో సాయి గారు, ఇది ఒక బైక్. ఏ బైక్ ఇది? సో యాక్చువల్గా మన స్టూడెంట్స్ తయారు చేసినటువంటి బైక్ మేడం, మెకానికల్ స్టూడెంట్స్. సో ఇది ఐసీ ఇంజన్ బైక్. దీన్ని ఎలక్ట్రిక్ బైక్గా మన వాళ్ళు కన్వర్ట్ చేశారు. ఇంజన్ తీసేసి బ్యాటరీ సిస్టమ్ని మనకి ఇన్వర్ట్ చేసి దీన్ని ఒక ఎలక్ట్రిక్ బైక్గా తయారు చేయడం జరిగింది. సో మీరు పార్ట్స్ అనేవి చూస్తూ ఉండొచ్చు. లైక్ మనకి ఇంజన్ వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బైక్ పార్ట్స్ అన్ని తీసుకొని మన వాళ్ళు బ్యాటరీని అందులో రిప్లేస్ చేసి దే మేడ్ ఇట్ అన్ ఎలక్ట్రిక్ వెహికల్. ఓకే. సో ఇలాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. సో పిల్లలు అన్నింటిలో పార్టిసిపేట్ చేస్తారు. సో తప్పకుండా మీరు ఐ విట్నెస్ చేయొచ్చు ఎవ్రీథింగ్. సో బైక్ అనే కాదు, వీ హ్యావ్ ఈ వెహికల్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకి ఫ్యూయల్ డిస్టర్బెన్సెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సో మనకి లోపల యూనివర్సిటీలో యూజ్ చేయడానికి మొదటిగా అయితే మనం ఈ బగ్గీ వెహికల్స్ అనేది గోల్ఫ్ వెహికల్స్ అంటారు. సో వెహికల్స్ అనేవి మనం రెడీ చేయడం జరిగింది. ఓకే. సో ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కదా యూనివర్సిటీలో, మన పిల్లలు తయారు చేసిన ఆల్రెడీ యూనివర్సిటీలో తిరుగుతున్నాయి. సో ఇంకా కొత్తగా కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. బైసైకిల్స్ కూడా తయారు చేస్తారు. ఎలక్ట్రిక్ బైసైకిల్స్ కూడా ఉన్నాయి. అది స్టూడెంట్స్కి ఫ్రీగా అవైల్ చేసుకోవచ్చు. యూనివర్సిటీ అంతా కూడా తిరగచ్చు. ఓల్డ్ టైమ్స్లో లైక్ ఇలాంటి వెహికల్స్ ఉండేవి. అప్పుడు ఇంజన్ వెహికల్స్ ఉండేవి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్గా కన్వర్ట్ చేశారు మన స్టూడెంట్స్. బాగుందండి, చాలా కంఫర్ట్గా ఉంది కూర్చోడానికి కూడా. చాలా ఇన్నోవేటివ్ థాట్స్ తోటి స్టూడెంట్స్ చాలా ప్రాక్టికల్గా బాగా నేర్చుకుంటారు ఇక్కడ. సో అందుకే ప్రాక్టికల్ ఎక్స్పోజర్, నేషనల్ ఎక్స్పోజర్ వస్తుంది. అక్కడ నుంచి మనం ఇక్కడ దాకా వస్తున్నాము అంటే సో సంథింగ్ ఆఫ్ ద అదర్ మనం కట్టిన ఫీజుకి న్యాయం చేయగలగాలి.
సో అందుకు ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న కాలేజ్కి వస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుందని 100% చెప్తాను. సో ఈ రీసెర్చెస్కి కొంత మనీ కూడా స్పెండ్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది కదా చేసేటప్పుడు, సో అదంతా ఎవరు చూస్తారు? సో మనకి ఇక్కడ అది కూడా ఆప్షన్ ఉంది మేడం. బేసిక్గా స్టూడెంట్కి ఏదైనా కొత్త ఇన్నోవేటివ్ థాట్ ఉంది అంటే కనుక డెఫినెట్లీ మన యూనివర్సిటీ 2 lakhs నుంచి 2 crores రూపీస్ వరకు మనకి ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎటువంటి రీసెర్చ్ ఫెసిలిటీ కానీ లేకపోతే రీసెర్చ్ సపోర్ట్ కావాలన్నా కానీ మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ హెల్ప్తో సో దే కెన్ స్టార్ట్ దియర్ ఓన్ కంపెనీ హియర్. సో అలాంటి ఆప్షన్ ఏ యూనివర్సిటీలో ఉండదు, విని కూడా ఉండరు మీరు. సో డెఫినెట్లీ అవర్ యూనివర్సిటీ విల్ సపోర్ట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే ఒకటే రీజన్, దిస్ ఈజ్ రన్నింగ్ అండర్ అ చారిటబుల్ ట్రస్ట్. సో పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా రన్ అవుతుంది కాబట్టి సో ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఉంటుంది. మనం పే చేసిన ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్కి మాత్రమే యూజ్ చేస్తాం. దట్స్ గ్రేట్. సో ఎంజీ కార్ కూడా చూద్దాము. డెఫినెట్లీ. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ క్లియర్గా స్టూడెంట్కి ఇంజన్ లోపల ఏముంది ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా మనకి ఎంజీ కార్ ఇంజన్ ఇక్కడ మనకి ఉండడం జరిగింది. సో ఆ మనకి ఎవరైతే ఉన్నారో ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆఫ్ ఎంజీ కార్, సో డెఫినెట్లీ వాళ్ళు ఇక్కడ ఉండి స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇస్తుంటారు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్, డెఫినెట్లీ నాట్ ఓన్లీ థియరీ, దే విల్ డెఫినెట్లీ లెర్న్ ఫర్ ప్రాక్టికల్ ట్రైనింగ్. సో ప్రాక్టికల్ ట్రైనింగ్ రెడీ అయిపోతారు మొత్తం. ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ మీదే మేము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. బికాస్ ఇప్పుడు కంపెనీస్కి కూడా దే డోంట్ నీడ్ ఎ డిగ్రీ మేడం, డెఫినెట్లీ దే నీడ్ ఎ స్కిల్. సో ఆ స్కిల్ ఎక్కడ పెరుగుతుంది అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా చేస్తేనే పెరుగుతుంది. సో ఆ ప్రాక్టికల్ స్కిల్ ట్రైనింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సాయి గారు, ఎంజీతో పాటుగా ఇంకా కొలాబరేషన్స్ ఏమున్నాయి? డెఫినెట్లీ మేడం, ఇప్పుడు మనకి యాడ్వర్బ్తో మనం కొలాబరేట్ అయ్యాం. సో యాడ్వర్బ్ ఈజ్ రోబోటిక్స్ లీడింగ్ కంపెనీ. సో దాంతో కొలాబరేట్ అవ్వడం వల్ల ఏంటి అంటే సో ఎవ్రీథింగ్ ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ కాస్త అడ్వాన్స్డ్ మెకానికల్ ఇంజనీరింగ్గా మారింది. యాడ్వర్బ్ కొలాబరేషన్స్ అన్నీ కూడా మనకి రోబోటిక్స్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి ఇంజన్స్, సో హ్యూమన్ ఇంటెలిజెన్స్ కాకుండా రోబోటిక్ ఇంటెలిజెన్స్ ద్వారా మనము ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్స్ కానీ వెహికల్స్ ఎలా తయారు చేస్తాం ఇవన్నీ కూడా మనకి కొలాబరేట్ అయ్యి ఉన్నాము. సో వీటన్నిటి వల్ల కూడా స్టూడెంట్కి చాలా బెనిఫిట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చినటువంటి వెహికల్స్ అన్నీ కూడా ఒక స్మార్ట్ ఫోన్ లాగా తయారు చేస్తున్నారు కాబట్టి అడాస్ సిస్టమ్ కూడా అందులో అన్ని వెహికల్స్లోనే యాడ్ అవుతుంది కాబట్టి సో ఇంకొంచెం మెకానికల్ గ్రూప్ కూడా అడ్వాన్స్ అవుతుంది. యా సాయి గారు, స్టూడెంట్ ఎంత బాగా చదివినా కూడా ఫైనల్గా తనకు మార్క్స్ ఎలా వస్తున్నాయి అనే దాని మీద రిజల్ట్ అనేది ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది చెప్పినా కూడా ఫైనల్గా స్టూడెంట్ కానీ పేరెంట్స్ కానీ చూసేది సో ఎన్ని కంపెనీస్ తోటి వీళ్ళు కొలాబరేట్ ఉన్నారు, సో ప్లేస్మెంట్స్ ఎంతవరకు మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయనే చూస్తారు కదా. సో అలా ఎన్ని కంపెనీస్ తోటి టైఅప్స్ ఉన్నాయి వీళ్ళకి? సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మేడం. సో ఇప్పటిదాకా మీరు ల్యాబ్స్ అవన్నీ కూడా చూసి ఉంటారు. సో ముందు నుంచే చెప్తాను నేను ప్రాక్టికల్ ట్రైనింగ్కి మేము ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తాము అనేది. అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ వల్ల ఏంటంటే ఇండస్ట్రీ రెడీ అవుతారు స్టూడెంట్స్ అందరూ కూడా. అండ్ వీ హ్యావ్ ఎ కొలాబరేషన్స్ విత్ టాప్ కంపెనీస్ అనమాట. చాలా కంపెనీస్తో మనం కొలాబరేట్ అయ్యి ఉన్నాము, టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ. సో వాళ్ళు ఫ్రీక్వెంట్గా మన యూనివర్సిటీకి విజిట్ చేస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎన్విడియా కొలాబరేషన్, అదేవిధంగా ఐబిఎం కొలాబరేషన్, యాడ్వర్బ్ కొలాబరేషన్స్ వల్ల సో వీళ్ళు ఏఐకి సంబంధించి కానీ క్లౌడ్, సైబర్ సెక్యూరిటీకి సంబంధించి రియల్ టైం ప్రాజెక్ట్స్ వాళ్ళు యూనివర్సిటీలో చేయడం వల్ల, అదేవిధంగా రోబోటిక్స్ కానీ ఆటోమేషన్ గురించి కానీ వాటన్నిటి మీదుగా రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి స్టూడెంట్స్కి ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్లో చేయించడం వల్ల వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్తో పాటు జాబ్ రెడీగా చేసే ఆస్కారం ఉంటుంది. దాంతోపాటుగా ప్లేస్మెంట్ సెల్ అనేది వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, కమ్యూనికేషన్స్ మీద, యాప్టిట్యూడ్ మీద. సో వీటన్నిటి మీద, మాక్ ఇంటర్వ్యూస్ మీద, అన్నిటి మీద కూడా మనం ట్రైనింగ్ ఇవ్వడం వల్ల తప్పకుండా 100% ఈ కొలాబరేషన్స్ అన్నిటితో మనకున్నటువంటి కంపెనీ టైప్స్తో స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీగా వాళ్ళు ఫ్యూచర్ రెడీ అయ్యి 100% ప్లేస్మెంట్ అనేది తీసుకురావడానికి చాలా అంటే బల్లా గుద్ది చెప్తున్నాను. సో 100% ప్లేస్మెంట్ అనేది మనము ప్రొవైడ్ చేయడానికి ఆస్కారం ఉంది. సో దీంతో పాటుగా ప్లేస్మెంట్తో పాటుగా మరి అడ్మిషన్స్ సంగతి ఏంటి? సో ఎప్పటి నుంచే అడ్మిషన్స్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? సో అడ్మిషన్స్ ఫర్ 2026 ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. మన ఆఫీసెస్ హైదరాబాద్, కరీంనగర్, వైజాగ్, విజయవాడలో ఉంది అండి. సో ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు, అదేవిధంగా ఆఫీస్ విజిట్ కూడా చేయొచ్చు. సో దీంతో పాటుగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే జాయిన్ అవ్వడానికి ముందు చూసుకునేది ఫీ స్ట్రక్చర్. సో ఎంత ఫీ ఉంటుంది, దాన్ని ఎలా పే చేసుకునే అవకాశం కూడా ఉంటుంది? డెఫినెట్లీ. సో ఫీ స్ట్రక్చర్ గురించి చెప్పాలంటే డెఫినెట్గా నేను ఒకటే మాట చెప్తానండి,
అన్ని యూనివర్సిటీస్తో పోల్చుకుంటే మన యూనివర్సిటీ ఫీజు అనేది చాలా అంటే చాలా తక్కువగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే స్టూడెంట్ పర్స్పెక్టివ్గా ఆలోచించాం. కన్న తల్లిదండ్రులకి డెఫినెట్లీ చాలా ఆశలు ఉంటాయి. సో మనది చారిటబుల్ ట్రస్ట్ అవ్వడం వల్ల డెఫినెట్లీగా స్టూడెంట్ డెవలప్మెంట్ మీదే మనం పే చేసిన ప్రతి రూపాయి కూడా స్టూడెంట్ డెవలప్మెంట్ మీదే యూటిలైజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే మన చారిటబుల్ ట్రస్ట్లో ఫీజు అనేది పర్ ఇయర్ 1,50,000 మాత్రమే. సో చాలా తక్కువ ఫీజులో మనం అనేది ఇంజనీరింగ్ కోర్స్ మనం ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది కూడా మనకి ఏంటి అంటే హాస్టల్ ఫీజు అవన్నీ కూడా మనకి చాలా తక్కువలోనే మనం ఇస్తున్నాము. 6 monthsలో కూడా మనం పే చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం. బట్ 1,50,000 కట్టి ఇంజనీరింగ్ మనం జాయిన్ అవ్వచ్చు. సో అండర్ 10 lakhsలోనే మనకి 4 years ఆఫ్ కోర్స్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది అన్నీ కంప్లీట్ అయిపోతాయి. Exactly. 10 lakhsలో. అంటే ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నప్పటికీ కూడా ఫీ స్ట్రక్చర్ మీద మాత్రం కొంచెం అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఎట్లా అరేంజ్ చేయగలిగారు అని కూడా అనిపిస్తుంది. సో అంత దూరం నుంచి కూడా వచ్చి అందరూ జాయిన్ అవ్వడానికి ఈ ఫీ ఒకటే కంఫర్ట్గా ఉండడం రీజన్. ఎందుకంటే అదే అంటున్నాను మేడం, ఇప్పుడు నార్త్ ఎక్స్పోజర్తో పాటు లైక్ మంచి యూనివర్సిటీలో చదువుకోవాలన్న ఆశలకి డెఫినెట్లీ మేము సపోర్ట్ సిస్టమ్గానే ఉన్నాము. ఎందుకంటే సంకుల్ చంద్ పటేల్ గారు ఆ చారిటబుల్ ట్రస్ట్గానే ఫస్ట్ నుంచి కూడా వారు స్టూడెంట్ డెవలప్మెంట్ కోసమే ఆలోచించారు. అందుకే ఫీజు చాలా తక్కువ. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా మనం చాలా తక్కువ ఖర్చుతోటి ఒక బ్రైట్ స్టూడెంట్ని తయారు చేసి మనమే ఇండస్ట్రీకి ఇవ్వాలి అనే ఒక ఆప్షన్ తోటి మనం చాలా తక్కువ ఫీజులోనే ఇస్తాం. ఇకపోతే హాస్టల్స్ కూడా చూసేద్దామండి. సో చాలా యూనివర్సిటీస్లో గుజరాత్లోనే హాస్టల్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ అని చెప్తూనే బయటని ఇస్తున్నారు హాస్టల్స్. సో లోపల ఇవ్వట్లేదు యూనివర్సిటీ లోపల. సో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ కంప్లీట్గా యూనివర్సిటీ లోపలే ఉన్నాయా? హాస్టల్స్ ఏ రకంగా ఉంటాయి ఏంటంటే? షూర్ మేడం. సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ప్రకారంగా చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది యూనివర్సిటీ. ఎందుకంటే స్టూడెంట్ డెవలప్మెంట్ కోసం తన ఫ్యూచర్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు డెఫినెట్లీగా మనకి స్టేయింగ్కి కానీ ఫుడ్ కానీ అకామిడేషన్ కానీ చాలా ప్రాపర్గా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్తో వీఆర్ ఓన్లీ ఆఫరింగ్ 3 sharing and 4 sharing హాస్టల్స్ మాత్రమే అండి. ఏసీ హాస్టల్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో డెఫినెట్గా మనకి స్టూడెంట్స్ ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మీకు సౌత్ మెస్ కూడా మనకు సపరేట్గా ఉంది. సో స్టూడెంట్స్కి నార్త్ ఫుడ్ పడకపోవడం అలాంటి ఆప్షన్స్ ఉన్నా కానీ వీ హ్యావ్ సపరేట్ సౌత్ మెస్ ఇన్ ఆ క్యాంపస్. సో స్టూడెంట్స్కి బయట అకామిడేషన్స్ అనేది మనం అసలు ఎలో చేయట్లేదు. సో తప్పకుండా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్ హాస్టల్ క్యాంపస్లోనే ఉండాలి. సో మంచి అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ 3 sharing and 4 sharing మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. సో ఇయర్లీ ఎన్నిసార్లు బయటకు పంపించే అవకాశం ఉంటుంది ఇంటికి వెళ్ళాలి అని అంటే? సో సెక్యూరిటీ ప్రకారంగా చెప్పాను కదండి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. సో ఎటువంటి అవుటింగ్ కావాలన్నా ఏదున్నా కానీ పేరెంట్స్ పర్మిషన్ మాత్రం తప్పకుండా తీసుకోవడం జరుగుతుంది. 100% పేరెంట్ ఇక్కడ మన టీమ్కి కాల్ చేస్తేనే సో అప్పుడే మనం స్టూడెంట్ని బయటికి పంపించడం జరుగుతుంది. సో అదర్వైజ్ మీకున్నటువంటి యూనివర్సిటీ గేట్స్ ఎక్కడ సెక్యూరిటీ అయితే ఉందో అసలు వాళ్ళు వితౌట్ పర్మిషన్ వాళ్ళు బయటికి పంపించారు. సో పేరెంట్స్ అందరూ గుడ్ల మీద చేసుకుని హ్యాపీగా సేఫ్గా ఉంటారు, సెక్యూర్గా ఉంటారు. రైట్. ఒకసారి సో మనం సౌత్ మెస్ కూడా ఒకసారి చూసేద్దాం, అక్కడ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. డెఫినెట్లీ. సాయి గారు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంది, అలాగే ఇంజనీరింగ్ వాళ్ళది ఉంది, డిప్లొమా వాళ్ళది ఉంది, నర్సింగ్ ఉంది. సో ఇలా ఇన్ని ఉండేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఇన్ క్యాంపస్లోనే హాస్టల్ అనేది ఎలా అరేంజ్ చేయగలుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ మేడం. ఇప్పుడు హాస్టల్ ఫెసిలిటీస్కి వచ్చినట్లయితే డెఫినెట్గా మనకి సపరేట్ డెడికేటెడ్ బిల్డింగ్స్ హాస్టల్కి సపరేట్గా ఉన్నాయన్నమాట. సో దాని ప్రకారంగా మీకు చూపిస్తాను. లైక్ మన తెలుగు వాళ్ళు ఉండే హాస్టల్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మెడికల్కి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్ ఇదంతా మేడం. సో ఇందులో ఆ రీసెర్చ్కి సంబంధించిన వాళ్ళందరూ ఉంటారు. సో ఇటు మీకు రైట్ సైడ్లో చూస్తే మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి అంటే హోమియోపతికి సంబంధించినటువంటి హాస్టల్ బ్లాక్. సో ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ సపరేట్గా హాస్టల్స్ ఉంటాయి. సో ఇక్కడ హాస్టల్కి కొరత లేదు. అండ్ న్యూ బిల్డింగ్స్ కూడా కన్స్ట్రక్ట్ అవుతున్నాయి హాస్టల్స్కి, ఎందుకంటే అప్కమింగ్ చాలా స్టూడెంట్స్ వస్తున్నారు. సో ఫెసిలిటీస్ పరంగా పకడ్బందీగా ఉంటాం అనమాట. సో 3 sharing 4 sharing. ఇప్పుడు నార్మల్గా కొన్ని యూనివర్సిటీస్ చాలా వరకు 3 sharing అని ప్రామిస్ చేసి ఒక 6-7 మెంబర్స్ని ఒక రూమ్లో ఉంచడం, ఇలాంటిది ఎక్కడ కూడా మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయరు. సో తప్పకుండా 3 sharing అంటే 3 sharing, 4 sharing అంటే 4 sharing ఏసీ హాస్టల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన తెలుగు వాళ్ళు ఉండే హాస్టల్ ఇదే మేడం. ఈ బ్లాక్లో మన తెలుగు హాస్టల్ పిల్లలందరూ కూడా ఉంటారు. ఓకే, మెడికల్ కాలేజ్. సాయి గారు, ఇప్పుడు సౌత్ వాళ్ళకి సౌత్ మెస్ అండ్ నార్త్ వాళ్ళకి నార్త్ మెస్ అని సపరేట్ ఉంటుందా, లేకపోతే ఇంజనీరింగ్ వాళ్ళకి కూడా సపరేట్ అట్లాగా మెడికల్ వాళ్ళకి సపరేట్ అట్లా ఏమైనా ఉంటుంది? లేదు మేడం. ఇప్పుడు మీరు హాస్టల్స్ చూసారు కదా, సో మనకి సౌత్ పిల్లలకి వచ్చేసి సపరేట్గా సౌత్ మెస్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అందరు స్టూడెంట్స్ కూడా నార్త్ ఫుడ్ని ఇష్టపడరు. సో ఆ కాన్సెప్ట్ మేము ఏం చేసామంటే హైదరాబాద్ నుంచే షెఫ్ని తీసుకొచ్చి మనం సపరేట్గా సౌత్ మెస్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. సో పిల్లలకు ఒకవేళ నార్త్ ఫుడ్ కావాలి అనుకుంటే వాళ్ళు నార్త్ ఫుడ్ని కూడా అవైల్ చేసుకోవచ్చు, నార్త్ మెస్కి కూడా వెళ్ళి తినొచ్చు. సౌత్ మెస్కి వచ్చి సౌత్ ఫుడ్ కావాలి అనుకుంటే సౌత్ మెస్కి కూడా వచ్చి తినొచ్చు. మనకి దగ్గర రుచులు ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. సో ఈ కొంచెం నార్త్ ఫుడ్ అనేది కొంచెం తీపిగా ఉంటుంది.
సో దాని ప్రకారంగా మన పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. బట్ నార్త్ పిల్లలు మన ఫుడ్ అంటే చాలా ఇష్టపడతారు. సో నార్త్ పిల్లలు కూడా మన సౌత్ మెస్కి వచ్చి తినడం అనేది ప్రత్యేకత. సో మెస్లో మరి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి. స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కాబట్టి మీరు వచ్చి ఆటోమేటిక్గా మీరు టేస్ట్ చేయండి. సో మీరే చెప్పొచ్చు, లైక్ చూసే పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఫుడ్ ఎలా ఉందో చెప్పండి. సో స్పెషల్లీ సౌత్ మెస్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఫుడ్ అంతా బాగానే ప్రిపేర్ చేస్తారు. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది? ఏమేమి ఇస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్లో? ఐటమ్స్ ఏముంటాయి? దోశ ఇడ్లీ పూరి అన్నీ దొరుకుతాయి. సో రోజుకు ఒక వెరైటీ ఉంటుంది. దోశ ఇడ్లీ పూరి లాగా మన సౌత్ బ్రేక్ఫాస్ట్లు ఏవైతే ఉంటాయో అవి కూడా పెడతారు. అండ్ నాన్ వెజ్ అనేది ఉంటుందా ఇక్కడ? ఉండదు మ్యామ్. సండేస్ నాన్ వెజ్. ఓహ్ నైస్. సో మామూలుగా అయితే గుజరాత్ వైపుగా నాన్ వెజ్ ఉండదు, కానీ ఇక్కడ యూనివర్సిటీస్కి వచ్చి జాయిన్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు. బట్ వేరే మన సౌత్ మెస్లో అయితే సో సండేస్ నాన్ వెజ్ కూడా అవైలబుల్ ఉంటారు. దట్స్ నైస్. ఫుడ్ అయితే చాలా ఫుడ్ అయితే సూపర్గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మంచిగా ఒక పప్పు, ఒక పొటాటో కర్రీ, ఒక చట్నీ. సో పిల్లలకి కావాల్సింది అయితే ఖచ్చితంగా వీళ్ళకి అందుబాటులో ఉందని చెప్పుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా వాళ్ళకి చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుందని అనుకోవచ్చు. సో ఫుడ్ విషయానికి అయితే మనం చూసామండి, చాలా టేస్టీగా ఉంది, నో డౌట్. అయితే ఫైనల్గా మొత్తం ఇంజనీరింగ్ విభాగం అంతా కూడా చాలా బాగా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ చూపించారు. సో టెక్నాలజీ రంగంలో ముందు దూసుకుపోదాం అనుకున్నటువంటి విద్యార్థులకు ఈ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ తరపు నుంచి మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? సో షూర్ మేడం. సో స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్కి కానీ నేను ఒకటే సజెస్ట్ చేస్తాను. సో డిగ్రీ మీద డిపెండ్ అవ్వకండి, సో స్కిల్ మీద డిపెండ్ అవ్వండి. సో ఈ రోజుల్లో కంపెనీస్ అన్నీ కూడా డిగ్రీస్ని మాత్రమే చూడట్లేదు. సో కంపల్సరీ వాళ్ళకు ఉన్నటువంటి స్పెషల్ స్కిల్ ఏంటి అని టెస్ట్ చేస్తుంది. సో సపరేట్గా బయటికి వెళ్ళి నేర్చుకోవాల్సినటువంటి స్కిల్స్ మనం ఆల్రెడీ యూనివర్సిటీలో నేర్పిస్తున్నాం కాబట్టి సో తప్పకుండా స్కిల్ బేస్డ్ ట్రైనింగ్తో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ఉన్నటువంటి కోర్సెస్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి బెస్ట్ ఆప్షన్స్ అన్నీ కూడా మన సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీలో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో తప్పకుండా మీ పిల్లలు ఫ్యూచర్ రెడీ అవుతారు, దానికి మేము భరోసాగా ఉంటాం. సో తప్పకుండా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్నటువంటి ఈ క్యాంపస్లో IBM, NVIDIA అదేవిధంగా AdWork కొలాబరేషన్స్ ఉన్నటువంటి ఈ క్యాంపస్కి తప్పకుండా మీ పిల్లల్ని పంపించండి. మీకు మంచి బెటర్ ఫ్యూచర్ని మీ పిల్లలకి ఇచ్చి పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఓపిక మొత్తం అంతా కూడా క్లియర్గా తిప్పి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వ్యూవర్స్ అందరికీ అర్థమయ్యేటట్లు వివరించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సంకల్చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్.